అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ప్రార్థన. పరమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మరొక వారంలో మీ పరిశుద్ధ లేఖనాలను చదివి ధ్యానం చేయడానికి కృప చూపించారు. దానికి కారణం మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు ఈ భూమి మీద పంపించి మా కొరకు మరణించడం వల్ల ఈరోజు నా కృపను మేము కలిగి ఉన్నాం. అందుకుగాను మాకు పరిశుద్ధాత్ముడైన దేవుని తోడుగా ఇచ్చి మమ్మల్ని సత్య మార్గంలోకి సన్మార్గంలో నడిపించడానికి ఇప్పుడు కూడా మీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత మమ్మల్ని ఇలా నడిపిస్తున్నారు. ఈ పూట చదవబడిన ఈ దైవ లేఖన భాగంలో నుండి మీ ప్రియ సంఘంతోనూ నాతోనూ మీరు మాట్లాడి మీ చిత్తంలో ఎవరైనానో ఒకవేళ మీ వాక్యం చేత ఆకర్షించబడడం అయితే ఆకర్షించమని సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తును నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంఘమా, గత వారం కేవలం 6వ వచనం ఒకటే ధ్యానం చేయడం జరిగింది. ఈ 6వ వచనం ధ్యానం చేయడానికి ముందు 3, 4, 5 వచనాల్లో ధ్యానం చేయడం జరిగింది. 3, 4, 5 వచనాల్లో ఏమి ధ్యానం చేశామంటే చూడండి, మీరు 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండుటే దేవుని చిత్తము అని 3, 4, 5 వచనాలు కలిపి ధ్యానం చేయగా దాని కొనసాగింపుగా 6వ వచనంలో గత వారం ఈ విషయమందు ఎవరినో అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలను, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయంలో ఏం చేస్తాడంట? ప్రతిదండన, శిక్ష విధిస్తాడు. వాక్యం ఏం చెప్తుందంటే వ్యభిచార జారత్వాలు చేయొద్దని చెప్తుంది. ఓ రకంగా వ్యభిచార జారత్వాలు చేయకుండా ఉండడమే దేవుని చిత్తం అని చెప్తుంది 3వ వచనం డైరెక్ట్ గా. అది అర్థం కానిదంటే ఎవరికి లేదు. మీరు కావాలంటే మరలా మీరు 3వ వచనం చదవండి. చూడండి, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండుటే దేవుని చిత్తం. సాధారణంగా మీరు ఎలా ప్రార్థన చేస్తారు? నా పట్ల దేవుని చిత్తం ఏంటి? నేను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, విదేశాలకు వెళ్ళాలా, లేకపోతే పలానా చోటకి వెళ్ళాలా, వెళ్ళకూడదా అని మనం దేవుడి చిత్తం కొరకు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. నిజానికి అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసా? మనం అందరము వ్యభిచార జారత్వాలకి దూరంగా ఉండడమే దేవుని చిత్తం అంట. ఇది ఫస్ట్. తర్వాత వ్యాపారమా, ఉద్యోగమా, వ్యవసాయమా, నువ్వు విదేశాలకు వెళ్తావా లేకపోతే మరో చోటకి వెళ్తావా అన్నది దేవుని చిత్తం తర్వాత చూద్దాం. కానీ మొదట దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఇక్కడున్న మనం అందరము, ఆ మాటకు వస్తే క్రైస్తవ పిల్లలు అనబడుతున్న మనం అందరము కూడా వ్యభిచార జారత్వాలకు ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలని 3వ వచనం చెప్పింది. 6వ వచనం గత వారం ఏం చెప్పింది తెలుసా? ఈ విషయం ముందు ఎవడైనను, అంటే వాక్యం చెప్పిన నేనైనను, వాక్యం ఉన్న మీరైనను, ఎవడైనను అతిక్రమించడం అంటే పాపానికి వ్యభిచార జారత్వాలకు దూరంగా ఉండమని దేవుడు వాక్యం చెప్పిన తర్వాత కూడా అతిక్రమించి నీ తోటి సహోదరునికి మోసం చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? అక్కడ రాయబడిన మాట ప్రతిదండన చేస్తాడు. ప్రతిదండన అంటే శిక్ష విధిస్తాడు. ఆ ప్రతిదండన ఏ రూపంలో ఉంటుంది, ఎలాగ ఉంటుంది అన్నది అది దేవునికి ఎరుక. కానీ దేవుడు తప్పకుండా శిక్ష మాత్రం విధిస్తాడు. పాపానికి జీతం ఏంటి? మరణం. అది ఏ రకమైన పాపం చేసినా ఒకవేళ ప్రభు కృపలో నువ్వు క్షమించబడి ఆయన పాదాల చేత పశ్చాత్తాపం చెంది, ప్రభా నేను తెలుసో తెలియకో అవివేక అజ్ఞానంతో వ్యభిచార జారత్వాల పాపాలు చేశాను, నన్ను క్షమించాను, ఒకవేళ హృదయపూర్వకంగా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేసి పశ్చాత్తాపం చెందితే ఆ కనికర సంపద నిన్ను క్షమిస్తేనేమో తప్ప దానికి మాత్రం ప్రతిదండన కంపల్సరీ ఉంటది. రెండో విషయం కూడా గత వారం జ్ఞాపకం చేశాను. దావీదును ముందు తీసుకొచ్చి, దావీదు తన జీవితంలో చేసిన ఏకైక ఘోరాతి ఘోరమైన పాపం ఏంటో తెలుసా? బత్షెబతో పాపం చేయడం. ఆ విషయాన్ని నాతాను ప్రవక్త వచ్చి బయలుపరచడం.
తర్వాత దావీదు దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు, నీ పాపాన్ని అయితే క్షమిస్తాను గాని నువ్వు చేసిన పాపం యొక్క ఫలితం మాత్రం నువ్వేం చేయాలి? అనుభవించాలి. అప్పుడు దేవుడు అక్కడ కొన్ని విషయాలు తెలియపరిచాడు. ఇదిగో సదాకాలము నీ కుటుంబంతో నీకేం కలుగుతుంది? యుద్ధము కలుగుతుంది. ఇదిగో నువ్వు రాత్రి రహస్యంగా నువ్వు బత్షెబతో పాపం చేసేవేమో కానీ పగట ఏందో నీ భార్యలు ఏం చేయబడతారు? అందరూ చూస్తుండగా చెరిపివేయబడతారు అని అక్కడ 2-3 పనిష్మెంట్లు దావీదుకి ఏం చేశాడంటే దేవుడు తెలియపరిచాడు. నీ పాపాన్ని అయితే క్షమిస్తాను, ఎందుకని నువ్వు పశ్చాత్తాపం చెందావు కాబట్టి, కానీ నువ్వు చేసిన పాప యొక్క ఫలితం మాత్రం ఏం చేయాలి? అనుభవించక తప్పదన్న విషయాన్ని దేవుడు అక్కడ దావీదుతో చెప్పడం జరిగింది. అది 6వ వచనంలో గత వారం ధ్యానం చేశాం. ఈరోజు 7-8 వచనాలు కలిపి ధ్యానం చేద్దాం. ఈరోజు మన వర్తమానం పేరు ఏంటంటే దేవుడు మనలను ఎందుకు పిలిచెను? దేవుడు మనలను ఎందుకు పిలిచెను? ఎందుకు పిలిచెను? 7వ వచనం చదివితే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇదిగో పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. 3వ వచనం ఎంత క్లియర్ కట్ గా అర్థమవుతుందో ఈ 7వ వచనం కూడా మనకి అంతే సరళంగా సారవంతంగా అర్థమవుతా ఉంది. ఈ వచనం క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం ఏంటన్నది చెప్తుంది. అసలు దేవుడు పిలిపేటన్నది చెప్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. ఏంటి పరిశుద్ధత? ఇక ముందు చెప్తాను. ఫస్ట్ మనం ఎందుకు పిలువబడ్డాం అనే విషయం మీకు అర్థం కావాలి. ఎందుకు పిలువబడ్డాం అంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఇంటి దగ్గర నుంచి రావాలన్నా, ఆదివారం కాబట్టి ఇంటి దగ్గరకు వచ్చి మందిరంలో కూర్చుని, దేవుని మందిరంలో అనగా చర్చి బిల్లులో కూర్చుని దేవుని ఆరాధించడం అనేది దేవుని పిల్లగా లేదా దేవుని కుమారుగా కుమార్తెగా నీ బాధ్యత. కానీ మన అందరి వెనకాల ఉన్నటువంటి అసలు యొక్క పిలుపు ఉద్దేశం ఏంటో తెలుసా? మనం ఈ భూమి మీద బ్రతకాలంతకాలం ఎలా బ్రతకాలంట? పరిశుద్ధులుగా బ్రతకాలి. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చదువుతాం. కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి. సంఘము ఎందుకు పిలువబడదంటండి? కొరింథీలో ఉన్న సంఘము అని చెబుతూ మళ్ళా సంఘానికి డెఫినేషన్ ఇస్తున్నారు. ఏంటి ఆ సంఘము? క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే. అంటే నువ్వు పరిశుద్ధ పరచబడాలంటే ఎవరు ఎందు ఉండాలా? యేసు క్రీస్తునందు ఉండాలా. యేసు క్రీస్తునందు పరిశుద్ధపరచిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. మొదటగా మనం మళ్ళా చెప్తున్నాం చూడండి, నీ అంతటి నువ్వు ఎప్పుడు పరిశుద్ధులుగా ఉండలేవు. అది నీ వల్ల అవదు. పాపం చేయకూడదు అనుకుంటావు, చేస్తావు. బూతులు ఆడకూడదు అనుకుంటావు, ఆడతావు. ఫలానా దేవునికి ఆయాస్కరమైన క్రియ చేయకూడదు అనుకుంటావు, చేస్తావు. ఎందుకు చేస్తావంటే ఇంకా మనలో ఏ స్వభావం పనిచేస్తుంది? పాప స్వభావం పనిచేస్తుంది. మరి ఈ పాప స్వభావం మనలో పనిచేయకుండా దైవ స్వభావం మనలో పనిచేయాలంటే మనం ఎవరు ఎందు ఉండాలంట? యేసు క్రీస్తునందు ఉండాలి. ఎవరైతే యేసు క్రీస్తునందు ఉంటాడో అలాగే యేసు క్రీస్తునందు ఉండడానికి దేవుడు మనల్ని ఏం చేశారంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒకసారి మనము చదువుదాం. చూడండి, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కూడా చదివితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకునేందుకు తను తానే మన కొరకు ఏం చేసుకున్నాడంట? అర్పించుకున్నాడు. ఈ రోజు పరిశుద్ధతకు విలువేటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క మరణం. ఈ రోజు పరిశుద్ధతకు విలువేటే యేసుక్రీస్తు మరణం. నీకు అర్థం అవ్వట్లేదేమో ప్రియ సంగమా. పరిశుద్ధులుగా మనం ఉండడానికి దేవుడు అర్పించాడు తెలుసా? తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ విషయం నీకు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఏదైనా పొందుకోవడానికి నీ కుమారులో నీ కుమార్తెను ఒకవేళ బలిచ్చిందంటే నీకు తెలుసులేమో. నీకు అర్థమవుతుందా? నీవు నీ కుటుంబం బ్రతకాలంటే ఇదిగో నీ కొడుకుని బలివ్వండి, నీ కూతుర్ని బలివ్వండి అని ఎవరైనా అడిగినప్పుడు ఇదిగో నేను బ్రతకడానికి నా కూతురు నా కొడుకు బలి అయిపోయారు కాబట్టి ఈ బ్రతుకు విలువేట నీకు తెలుసులేమో. ఈ రోజున దేవుని కోపం బట్టి నీ కొడుకు గాని నీ కూతురు గాని లేదా నువ్వు గాని నేను గాని
బలి అవ్వలేదు కాబట్టి, మనందరి కొరకు ప్రభు అని యేసుక్రీస్తు బలయ్యాడు కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించక పరిశుద్ధత విలువ నీకు తెలియట్లేదేమో కానీ, ఇక్కడ చూడండి 14వ వచనంలో అంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి అంటే సకల పాపాల నుండి మనల్ని ఏం చేశాడంట? విమోచించాడు, విడుదలిచ్చాడు. ఎందుకు విమోచించాడంట? మనమందరం అంట సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలంట. సత్క్రియలు అంటే మంచి క్రియలందు ఆసక్తి కలిగిన వారే ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని, దేవుడే మనల్ని ఏం చేశాడంట? తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకోవడానికి తనకు తానే మన కొరకు ఏమిచ్చాడంట? బలైపోయాడట. బహుశా ప్రాక్టికల్ గా ప్రభు యొక్క విలువేటో తెలియక, తెలుసుకోలేక, ప్రభు మరణం ఏంటో నీకు అర్థం కాక, ఏముందిలే పాస్టర్ గారు అని నువ్వు కలిసి తీసి పారేస్తున్నావేమో కానీ, ప్రభు నువ్వు నేను పరిశుద్ధంగా ఉండడానికి ఆయన ఏమి వెల చెల్లించాడో తెలుసా? తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతున్నాను, ఈ ప్రశ్న మీకే కాదు నాకు కూడా వర్తిస్తుంది. నా కోసం బలైపోయిన నా ప్రభువు, లేదా మీకోసం బలైపోయిన మీ ప్రభువు ఒకరోజు నీ విధమైన ప్రశ్న వేస్తున్నాడు, ఏమమ్మా నేను నీ కొరకు ఏం చేశాను? మరణించాను. ఎందుకు మరణించాను తెలుసా? నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని. నువ్వు ఎలా బ్రతకాలని? పరిశుద్ధంగా బ్రతకాలని. కానీ నువ్వేం చేసావు తెలుసా? నా బలికి విలువ లేకుండా బ్రతికావు కాబట్టి ఇదిగో నువ్వు చేసిన పాపానికి నీకు శిక్ష విధిస్తాను అనడానికి ఆయన హక్కు ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆయన మనందరి కొరకు ఏం చేశాడు? వెల చెల్లించాడు. అవునా కదా? నీకు అర్థమైందా లేదా? మన మీద తీర్చలేని అప్పు ఉన్నప్పుడు, ఆ అప్పును వడ్డీతో సహా ఒక వ్యక్తి తీర్చినప్పుడు నువ్వు తప్పకుండా ఆ వ్యక్తికి ఏమైందో తెలుసా? రుణపడి ఉండాలి. ఈ సమయంలో మీకు ఒక చిన్నపాటి ఉపమానాన్ని గుర్తు చేస్తున్నాను. ఒక రాజుగారు తన కుమారుడి యొక్క వివాహం కొరకు తన రాజ్యంలో ఉన్న వయసుకు వచ్చిన అమ్మాయిలందరినీ స్వయంవరాన్ని పిలిచాడు. పిలిచిన వారందరినీ పెళ్లి చేసుకోలేడు కదా. తన రాకుమార్తెకు లేదా తన రాకుమారుడికు నచ్చిన ఒక స్త్రీ మెచ్చి తన ఇంటికి ఒక ఆహ్వాన పత్రిక పంపించాడు. ఏమని? అమ్మా, నెక్స్ట్ ఈ రాజ్యానికి కాబోయే నా కుమారుడు రాజు, తనకు భారీగా నువ్వు ఉండడానికి నేను ఎంచాను కాబట్టి ఇదిగా నువ్వు ధైర్యంగా నా రాజ్యంలో నా కుమారుని పెళ్లి చేసుకున్నట్టు నువ్వు రావచ్చు. నిజానికి నీకు అర్హత లేదు, కానీ నేను ఏం చేశానంటే ప్రేమించాను, నాకు ఇష్టమైంది, నా కొడుకు నువ్వు అయితే బాగుంటావని ఒక భారీగా అని చెప్పి ఆహ్వాన పత్రికని, ఆహ్వాన పత్రికతో పాటు ఆభరణాలని, వస్తువులను, అంతేకాదు ఆమె ఒంటరిగా రాకుండా తిరిగి రావడానికి సెక్యూరిటీని కూడా పంపించి, ఆభరణాలు ఇచ్చి పంపించి, ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చి పంపించాడు ఆ యొక్క యవన స్త్రీ ఇంటికి. నిజానికి ఆ పత్రిక అందుకున్న ఆమెకి దాని విలువేటో తెలుసు. ఎందుకని? పత్రిక ఎక్కడి నుంచి వచ్చింది? రాజుగారి యొక్క గృహం నుండి లేదా రాజ్యం నుండి. నిజానికి ఏ యవన స్త్రీ అయినా అయితే ఎగురు గెంతి వేసి ఎంతకంట మహాభాగ్యమా అనుకుని వెళ్ళిపోతుంది. కానీ ఆ యవన స్త్రీ ఏమన్నదని తెలుసా? అక్కడికి వెళ్తే నా ఇష్టానుసారంగా నడవడానికి కుదరదేమో, ఆ రాజాభరణాలు, ఆ రాజు దుస్తువులు, ఆ యొక్క రాజ్యంలోనే ఒంటరిగా బందీ అయిపోయి ఉండాలేమో, నేను బయట ఉంటేనే బాగుంటది, నా ఇష్టానుసారంగా నడవడానికి బాగుంటది అని చెప్పేసి ఆ ఆహ్వాన పత్రికలు ఏం చేసిందట? తిరస్కరించింది. ఇది ఎంత వివేకమైన అజ్ఞానమైన పని. ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాను తెలుసా? 7వ వచనం కూడా అదే చెప్తుంది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిస్తే, ఇదిగో ప్రభు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడన్న సంగతి తెలిసి ప్రభువుని నమ్ముకుంటే, ప్రభుని విశ్వసిస్తే ఈ కోరికలు, ఈ ఆశలు, ఈ ఇష్టాలు ఎలా నెరవేర్చబడతాయని చెప్పేసి ఆ యవన స్త్రీ బయట ఉండి తిరస్కరించినట్టు ఈరోజు చాలా మంది అపవిత్రంగా బ్రతకడానికే ఇష్టపడుతూ ఉన్నారు. నిజానికి ఈ ఆహ్వానం దేవుడు నీకు ఇచ్చిన ఆహ్వానం. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనే విషయం నీకు అర్థమైతే ఈ పూటైనా ఈ రోజైనా నువ్వు ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకొని దేవుణ్ణి స్తుతించాలనే విషయాన్ని
నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మరలా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఇదిగో దేవుడు చెప్తున్నాడు. 14వ వచనంలో నేను పరిశుద్ధున్నాయన్నాను గనక మీరు పరిశుద్ధులు ఉండడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తించమన్నాడా, ప్రవర్తించొద్దన్నాడా? ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఎందుకు పరిశుద్ధత విషయంలో ఎంత స్ట్రెస్ చేస్తున్నాడంటే, ఎందుకు నొక్కి చెప్తున్నాడంటే ఆయన పరిశుద్ధుడంట. ఎవరు? ఆయన పరిశుద్ధుడు కాకుండా ఆయన అపవిత్రుడై ఒకవేళ పనికిమాలోడు అయితే పనికిమాలని అపవిత్రులందరూ ఆయన రాజ్యంలో తీసుకునేమో. కానీ మనము నమ్మిన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన రాజ్యంలో కూడా ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు? మాట్లాడాలి మీరు. పరిశుద్ధులే ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకొరకు మనం పరిశుద్ధులుగా ఉండలేదని ఆయన ఏం చేశాడు? మన అందరి కొరకు ఏమైపోయాడు? బలైపోయాడు. ఇప్పటికీ కూడా గొప్ప విషయం ఏంటో తెలుసా? మన కొరకు ఆయన బలి అయిపోయినా ఆ పరిశుద్ధతలో బ్రతకలేమని మనకు తోడుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఉన్న గొప్ప సంగతి ఏంటి చెప్పమంటారా? దేవుడు మన లోపాలను ఎత్తి చూపడమే కాదు, ఆ లోపాలకి పరిష్కారాలు కూడా చూపిస్తాడు. అది గొప్ప విషయం. అర్థమైందా? దేవుడు మన లోపాలని ఏం చేస్తాడు? ఎత్తి చూపించి ఊరుకోడు. ఆ లోపాలకి పరిష్కారం ఏం చేస్తాడు? చూపిస్తాడు. ఇదిగో నీలో ఈ లోపం ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ఈ 4వ అధ్యాయం 7వ వచనంలో కొన్ని ముఖ్యమైన మాటలు ఉన్నవి, అవి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటగా చూడండి, 7వ వచనం, పిలిచెను అనే మాటను జ్ఞాపకం చేస్తాను. ఏంటండి? ఎందుకు పిలిచాడంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచెను. అందులో పిలిచెను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నా వైపు చూడండి. కేవలం దేవుడు సువార్తను వినిపించడానికి పిలలేదంట. ఏంటండి సువార్త? ఏడు సువార్త? ఏడు సువార్త? యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన సమాధిలో లేడు, తిరిగి మృత్యుంజయుడే లేచాడు. ఆయన నమ్మిన వారి యందు లేదా ఆయన విశ్వసించిన వారందు కూడా ఒక రోజున మనం మరణించినందు తిరిగి లేస్తాము. ఇది ఒకటే కాదు సువార్త. చూడండి, దేవుడు మనం చేసిన ఎందుకు పిలిచాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే, ఫస్ట్ దేవుడు మనల్ని పాపము నుండి పిలిచాడు. ఎక్కడి నుండి పిలిచాడు చెప్పాలి? ఎక్కడి నుండి పిలిచాడు? మొదటగా దేవుడు మనల్ని పాపం నుండి తన యొద్దకి పిలిచాడు. రెండోది, చీకటి నుండి వెలుగులోకి పిలిచాడు. ఎక్కడి నుంచి? చీకటిలో నుండి వెలుగులోకి పిలిచాడు. మూడోది, మరణము నుండి నిత్య జీవంలోకి పిలిచాడు. ఎక్కడి నుంచి? మరణములో నుండి నిత్య జీవంలోకి పిలిచాడు. అదిగా ముఖ్యంగా తన పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, పాపం నుండి పిలిచాడు. ఎందుకని? మనం అందరం ఎవరము? రోమీయులకు రాసిన పత్రిక 3:33 ఏం చెప్తుంది? ఏ భేదమో లేదు, అందరూ. సో అటువంటి పాపం నుండి మనల్ని పిలిచాడు. ఎలాగా? ఆయన మరణం ద్వారా. రెండోది, చీకటి నుండి పిలిచాడు. ప్రభు నమ్మకం మనం అందరూ ఎవరము? చీకటి సంబంధం. ఇప్పుడు ఆ చీకటి సంబంధం ప్రభు ఇప్పుడు ఎక్కడ పిలిచాడు? వెలుగులోకి పిలిచాడు. మూడోది, మరణము నుండి. ఎందుకో తెలుసా? ప్రభువుని అంగీకరించకుండా నువ్వు చచ్చిపోతే ఎక్కడ వెళ్ళిపోతావు తెలుసా? శాశ్వతమైన మరణంలోకి వెళ్ళిపోతాం. అటువంటి శాశ్వతమైన మరణంలోకి పోకుండా ఉండడానికి దేవుడు ఏం తెలుసా? నిత్య జీవంలో పిలిచాడు. అందుకొరకు ఈ భూమి మీద మనల్ని ఎలా ఉండమని తెలుసా? పరిశుద్ధులుగా జీవించమని పిలిచాడు. చూడండి, మరి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం జ్ఞాపకం చేసుకోండి. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచేవాని గుణ అతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మనమంట ఏర్పరచబడిన వంశమంట, రాజులైన యాజక సమూహం అంట, అంతేకాదు పరిశుద్ధ జనమంట, దేవుని సొత్తైన ప్రజలంట. చూడండి, మనకి ఎన్ని బిరుదులు పెట్టాడు దేవుడు. మళ్ళా నేను చదువునా? అయితే మీరు ఎక్కడి నుండి పిలువబడ్డారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు. అది మామూలు వెలుగు కాదు.
మనం లైట్లు వేసుకుంటే వచ్చిన వెలుగు కాదు. తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచిన దేవుని యొక్క గుణాతిశయాలను ఏం చేయాలంట? గుణాతిశయాలు అంటే ఏంటి? దేవుని యొక్క కొన్న ప్రతి గుణము, ప్రేమ అయిన గుణము, క్షమించుట అయిన గుణము, ఆదరించుట అయిన గుణము, ఇలా చెప్పుకుంటా పోతే చాలా గుణాలు ఉన్నాయి. ఆ గుణాలన్నీ మనం ఏం చేయాలంట? మాట్లాడండి. ప్రచురం అంటే ప్రకటన చేయాల. ఏంటి అమ్మ ఇంత ప్రేమిస్తుంది? ఏమిటి అమ్మ ఇంత ప్రేమిస్తుంది అని అంటే నువ్వు ఏ సమాధానం చెప్పాలి తెలుసా? ఈమె దేవుని ప్రభు అని యేసుక్రీస్తుని నమ్ముకుంది. వాళ్ళ దేవుడు ఇతరులను అలా ప్రేమించమని చెప్పాడు. కాబట్టి ఆ ప్రేమ ఆమె చూపిస్తుందని చెప్పగలిగే విధంగా మనం ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. సో తన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము చూడండి ఎలా ఉండాలంటే మనము ఏర్పరచబడిన వంశమంట, రాజులైన యాజక సమూహం అంట, మూడోది పరిశుద్ధ జనమంట, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సొత్తు అయిన ప్రజలంట. ఈ అర్హతలన్నీ ఎవరిచ్చారు మనకి? ఎవరిచ్చారు? నువ్వేమైనా వెల చెల్లించారా? మీరు ఏమైనా ప్రభువు నమ్ముకున్నందుకు డబ్బులు ఏమైనా కట్టారా? మీరు ఏమైనా అడ్మిషన్ ఫీజు ఏమైనా కట్టారా? ఈ సంఘంలోకి వచ్చినందుకు, యేసు ప్రభువు నమ్ముకున్నందుకు ఇన్ని వేల రూపాయలు కట్టండి, ఇన్ని లక్షల రూపాయలు కట్టండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగారా? ఉచితంగా ప్రభు దగ్గరికి వచ్చావు. ఉచితంగా దేవుడు నిన్ను ఏం చేశాడు? తన పరిశుద్ధ జనంగా ఉండడానికి పిలిచాడు. ఒకవేళ మళ్ళీ అనమాట ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అడ్మిషన్ ఫీజు కింద సంఘంలో వచ్చినందుకు 10 లక్షల రూపాయలు కడతానే కానీ మీ ప్రభు నమ్ముకోవడానికి వీలు లేదంటే ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తారు? అంతమంది వస్తారు. రాగలరు ఎవరైనా? అందుకే దేవుడు మనల్ని ఫ్రీగా, ఉచితంగా తన కృపాసన మీద రావడానికి ఆయన కృప చూపించాడు. ఎందుకు తెలుసా? మన ఫీజు అంతా, మన పాప భారం అంతా, మన యొక్క నష్టం అంతా ఎవరు వెల చెల్లించారు? ప్రభు అని యేసుక్రీస్తు వెల చెల్లించారు. అందుకే ఈ రోజున మనకు దేవుడు పరిశుద్ధ జనంగా, ఆయన సొత్తు అయిన ప్రజలుగా, యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశం కింద దేవుడు మనకింత అర్హత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కూడా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కూడా చూస్తే, ఆయన మన క్రియలు బట్టి గాక, దేని బట్టి కాకంటే మన క్రియలు బట్టి గాక, తన స్వకీయ సంకల్పాన్ని బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన బట్టి, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడినదై తన కృపను బట్టి మనల్ని ఏం చేశాడంట? రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయనను మనల్ని పిలిచాను. సో ఈ వచనంలో దేవుడు మొదలుగా మనల్ని ఏం చేశాడంట? పిలిచాను అని ఉంది. ఏంటండి పిలవడం అంటే? కేవలం ఆయన రాజ్య సువార్తను మాత్రమే ప్రకటించడానికే కాదు. మళ్ళా చెప్తున్నాను, పాపం నుండి పిలిచాడు, చీకటి నుండి పిలిచాడు, మరణం నుండి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే మనము పరిశుద్ధ జనంగా ప్రభువు ఆయన కొరకు జీవించాలని. ఈ వచనంలో పిలుపు యొక్క ఉద్దేశాన్ని గ్రీకు భాషలో ఏమని రాయబడినో తెలుసా? అగియాస్మోస్ అని పిలువబడి ఉన్నది. అంటే అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవులను కేవలము తప్పులు చేయకుండా ఉండడానికి మాత్రమే పిలలేదంట. చాలా మంది ఈ విధంగా మాట్లాడతారు. ఒక వ్యక్తి అన్నాడు, ఈ ప్రపంచంలో అతి గొప్ప మతం ఏదని మీరు అనుకుంటున్నారంటే క్రైస్తవ మతం అన్నాడు. మరి అయితే ఆ క్రైస్తవ మతంలోకి మీరు వెళ్ళొచ్చు కదా అంటే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? క్రైస్తవ మతంలోకి వెళ్తే చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి, ఏమేమి తప్పులు చేయకూడదు, అందుకని నేను ఆ మతంలోకి వెళ్ళను. ఎందుకంటే ఆ మతంలోకి వెళ్ళామంటే ఇలా తప్పులు పని చేయడానికి అవకాశం ఉండదు. నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలంటే ఆ మతంలోకి లేదా మార్గంలోకి వెళ్ళకూడదు అన్నాడు. కానీ ఇక్కడ యేసుప్రభు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ పిలుపు అనే మాటకి అగియాస్మోస్ అనే ప్రధానికి, గ్రీకు ప్రధానికి అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవులు కేవలం తప్పులు చేయకుండా ఉండడానికి మాత్రమే కాదంట. రెండోది, దేవుని కొరకు, ఆయన సేవ కొరకు ప్రతిష్ఠించుకోవడానికి పిలిచాడంట. చాలా మంది క్రైస్తవ మతంలోకి వెళ్తే తప్పులు చేయకుండా ఉంటే చాలు అనుకుంటారు. తప్పులు చేయకుండా ఉంటే సరిపోదు, ఆయన సేవ కూడా చేయాల. అది పిలుపు అనే మాటకు అర్థం. ఇక్కడ ఆయన సేవ అంటే మా పాస్టర్ గారు ఉన్నారు కదండి, ఆయన చేస్తారు. పాస్టర్ గారు చేసే సేవలో ఒక భాగం ఏంటంటే వాక్య పరిచర్య మాత్రమే. ఇంకా చాలా సేవలు ఉన్నాయి, చెప్పమంటారా? ఒకళ్ళని ఆదరించడం దేవుని సేవ, ఒకళ్ళని పరామర్శించడం దేవుని సేవ, ఒకళ్ళ ఆర్థికంగా నువ్వు కొద్ది గొప్ప కలిగి ఉంటే ఆ ధనాన్ని పెట్టుకెళ్ళి ఇతరులకి సహాయం చేయడం, ఇదేంటి దేవుని సేవ. కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడటం, ఇదేంటి దేవుని సేవ.
కేవలం ప్రభువు నమ్ముకోవడం అంటే నేను ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, ఏ వ్యభిచార జాగ్రత్తలు చేయకుండా, ఏ తప్పుడు పనులు చేయకుండా నేను చక్కగా ఉన్నాను అని అనుకుంటే అది కాదు సేవ. నువ్వు అలా ఉంటూనే ఆయన కొరకు, దేవుని సేవ కొరకు మనం ఏం చేసుకోవాలంట? ప్రతిష్ఠించుకోవాలి. ఇది ఇక్కడ పిలుపు అనే మాటకు అర్థం. ఆయన సేవ కొరకు లేదా దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం అంటే, మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభువు నమ్మినందుకు ఆయన కొరకు కానీ దేవుని మహిమ కొరకు కానీ మీరు ఏం సేవ చేస్తున్నారు? సేవ అంటే నేను ఇక్కడ భౌతికంగా ఇక్కడ ఏదో తుడిచే పరిచర్య, బరకాలు వేసే పరిచర్య గురించి మాట్లాడట్లేదు. ప్రభువు నమ్మినందుకు ఒక దేవుని కుమారుగా, కుమార్తెగా నువ్వు ఏ సేవ చేస్తున్నావు? ఇక్కడ పిలిచిననే మాటకు అర్థం కేవలము దేవుడు మనల్ని తప్పులు చేయకుండా ఉండడానికే పిలవలేదు. ఆయన నమ్మినందుకు దేవుని కొరకు, ఆయన సేవ కొరకు సంపూర్ణంగా ప్రతిష్ఠించుకోవాలి. ఇదే దేవుని స్వభావాన్ని ప్రతిబింబించడం అంటే. ఇందాక చదివాం కదా, ఆయన గుణ అతిశయములు ఏం చేయాలంటే మనం ప్రచురం చేయాలి. అలా ప్రచురం చేయాలంటే నువ్వు తప్పులు చేయకుండా ఉండడమే కాదు, ఆయన గుణాన్ని కూడా ప్రచురం చేసే విధంగా సేవ చేయాలి. అదే నిజమైనటువంటి దైవికమైనటువంటి పిలుపు. ఇక్కడ మరొక మాట రాయబడి ఉన్నది 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధంగా ఉండడానికి. ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధంగా ఉండడానికి. ఒక రకంగా చెప్పాలంటే 3వ వచనానికి ఈ వచనానికి ఉన్నటువంటి సేమ్. 3వ వచనంలో ఏం రాయబడి ఉన్నది? మీరు జారత్వానికి దూరంగా ఉండుటే దేవుని చిత్తం. అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలంటే దేనికి దూరంగా ఉండాలా? భౌతికమైనటువంటి జారత్వము అనగా వ్యభిచార జారత్వాలకి. ఇక్కడ చాలా మంది ఒకవేళ భౌతికమైనటువంటి వ్యభిచార జారత్వాలకు దూరంగా ఉండొచ్చేమో కానీ ఆత్మీయ జారులు చాలా మంది ఉన్నారు. ఏ జారులు? ఆత్మీయంగా జారత్వం చేసేవాళ్ళు. దేవుని చిత్తం అయితే ఈ 1-8 వచనాలు కలుపుకుని ఆత్మీయ జారత్వం గురించి ఒక మెసేజ్ మనం వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది భౌతికంగా వ్యభిచార జాగ్రత్తలు చేయకపోవచ్చు. దేవునికి భయపడో, భర్తకు భయపడో, సమాజానికి భయపడో, కానీ ఆధ్యాత్మిక జారులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ 7వ వచనంలో దేవుడు మనం ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధంగా ఉండడానికి, అనగా దేవుని కొరకు ప్రత్యేకించబడిన జీవితం కొరకు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన జీవితం కొరకు అంటే పాపానికి దూరంగా ఉండడం. ఎందుకు పిలిచాడంట? మనం పరిశుద్ధులు ఎప్పుడు అవుతాం? పాపానికి దూరంగా ఉన్నప్పుడు. అర్థమవుతుందండి? మనం పవిత్రులు ఎప్పుడు అవుతాం? పాపానికి దూరంగా ఉన్నప్పుడు. చదువుకున్న పిల్లడు మంచి మార్కులు రావాలంటే, ఎక్కువ మార్కులు రావాలంటే అది ఏం చేయాలి? ఇంకా ఎక్కువ కష్టపడాలి. అలాగే మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇంకా పరిశుద్ధంగా ఉండడానికి ఎక్కువ కష్టపడాలి. అలా ఎక్కువ కష్టపడాలంటే ఏం చేయాలా? పాపానికి దూరంగా ఉండాలి. అందులో మొదటిది వ్యభిచార జారత్వాలకు దూరంగా ఉండాలి. వ్యభిచార జారత్వాలకు దూరంగా ఉంటే పరిశుద్ధులు అయిపోతామని అంటలేదు. ఇది అతి ప్రాముఖ్యమైనది. దీంతో పాటు ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఇందులో అతి ప్రధానమైనది వ్యభిచార జారత్వాలు. మీకు గత వారం గుర్తు చేశాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రతిదీ బయట నుంచి వస్తుందేమో, నేను తిట్టాను, ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? కానీ వ్యభిచార జారత్వాలు మీ శరీరాలతో అది కలిసి చేసేటువంటి పాపం. దానివల్ల శరీరము అపవిత్రం అవుతుంది, ఆత్మ కూడా ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది. అందుకే దేవుడు ప్రధానంగా ఇక్కడ 3-7 వచనాలు ఎందుకు అంత నొక్కి చెప్పే ప్రయత్నం చేశాడంటే, ఆనాడు తెస్సలోనిక సంఘంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, నేడు సమాజంలో ఉన్న పరిస్థితులు అవ్వచ్చు. ఈరోజు తప్పు చేయడానికి, పాపం చేయడానికి వయసు, వరస ఏమీ చూడట్లేదు. ఆడ మనిషి అయితే చాలు, మగవాడైతే చాలు. అలాగ ఉండకూడదని దేవుని వాక్యము చెప్తా ఉంది. చూడండి, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తాన్ని అనుసరించాలంట. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే పాపానికి దూరంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ దేవుని చిత్తానికి దూరంగా ఉండాలి. కొన్ని విషయాల్లో కాదు. ఇందాక మనం చదివాం, సమస్త విషయములందును మీరు ఎలాగ ఉండండి? పరిశుద్ధులై ఉండండి. కొంతమంది కొన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారండి, పరిశుద్ధంగా ఉంటారండి. కానీ చిన్న చిన్న విషయాల్లో కొంతమంది వ్యభిచార జాగ్రత్తలు చేయరండి, ఈజీగా బూతులు పెడతారండి. అదేంటనుకుంటున్నారు? అపవిత్రత, పాపము. కొంతమంది అబద్ధాలండి. ఇవన్నీ కూడా ఒక మనిషిని దేవుని నుండి దూరం చేసేవి, మనల్ని అపవిత్రంగా ఉంచేవనే విషయాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు. ఇక పరిశుద్ధత అనేది కేవలం క్రైస్తవ జీవితంలో ఒక ఆప్షనల్ కాదండి. ఆప్షన్ కాదు. అంటే ఏంటి ఆప్షన్? అంటే ఇది కాకపోతే ఇంకోటి అనుకోవడానికి లేదు. క్రైస్తవ జీవితంలో
ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండి తీరాలంతే. ఇందులో తప్పించుకోవడానికి, లేకపోతే ఈ రోజు కాకపోతే రేపు అని తప్పించుకోవడానికి ఏమీ లేదు. నువ్వు క్రైస్తవుడు అయ్యావా, కంపల్సరీ నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలంతే, ఇంక తప్పించుకోవడానికి లేదు. అందులో ప్రధానంగా వ్యభిచార జాగ్రత్తలు చేయకూడదు. మనకి దేవుడు ఇది ఒక స్పష్టమైన ఆజ్ఞ కింద ఇచ్చాడు, పిలుపు కింద ఇచ్చాడు. 7వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? ఇదిగో పరిశుద్ధులుగా దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు. ఇదేంటి ఆజ్ఞ? ఇదేంటి ఆజ్ఞ? ఇది తప్పించుకోవడానికి లేదు. ఒకవేళ తప్పించుకుంటే ఏమవుతుందో తర్వాత వచనంలో చెప్తాను. ఇక్కడ ఉన్న క్రైస్తవులు అనబడుతున్న వారికి, సంఘంలో ఉన్న మీకే కాదు, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని అందరికీ వర్తించే మాట ఏంటి తెలుసా? నువ్వు క్రైస్తవుడు అయ్యావంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? పరిశుద్ధంగా జీవించడం. అలా పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు మొట్టమొదటిగా దూరంగా ఉండవలసింది ఏంటో తెలుసా? పాపానికి. ఆ పాపం ఏంటో తెలుసా? వ్యభిచార జారత్వాలకి. తర్వాత ఇంకా మిగతావి చాలా ఉన్నాయి. కాబట్టి దేవుడు మనల్ని ఇక ఒక ఆప్షన్ కింద మీరు పరిశుద్ధులుగా ఉంటే ఉండండి, లేకపోతే మానేయండి అని అనలేదు. చూడండి, కొన్నిసార్లు వస్తారా లేకపోతే మానేయంట. ఇది ఆప్షన్ కాదు, ఇది ఆజ్ఞ. ఏంటి? ఆజ్ఞ. స్పష్టంగా 7వ వచనం చెప్తుంది, మీరు పరిశుద్ధులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారు అని చెప్తూ 2వ లైన్లో అక్కడ ఏమన్నాడు? మీరు అపవిత్రులుగా ఉండడానికి పిలువబడలేదు. అంటే దీనికి అర్థం ఏంటి? క్రైస్తవులు అనబడుతున్న మనం అందరూ ఎలా జీవించాలి? పరిశుద్ధులుగా. నిజానికి క్రైస్తవ సంఘం నిజంగా పిలువబడిన వారు పరిశుద్ధులుగా జీవించగలిగితే ఈ పాటికి భారతదేశంలో చాలా మంది మార్పు నొందారు. ఎందుకో తెలుసా? ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు పరిశుద్ధులుగా జీవించట్లేదు. కనీసం వ్యభిచార జాగ్రత్తలకు దూరంగా ఉండట్లేదు. మిగతా విషయాల గురించి నేను పక్కన పెట్టమని చెప్తలేదు, కానీ అతి ప్రాథమికమైనటువంటిది కనీసం వ్యభిచార జాగ్రత్తలకు కూడా క్రైస్తవులైన వాళ్ళు కూడా ఏం చేయట్లేదు? దూరంగా ఉండట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము. చాలా మంది అన్ని జనులు అంటారు, ఇదిగో మీరు దేవుడు పరిశుద్ధులు అంటారు, మీ దేవుడు అంటే గొప్ప దేవుడు ఎవరు లేరంటారు, మరి మీరెందుకు ప్రభువు నమ్ముకుని ఇలాంటి అపవిత్ర జాగ్రత్త క్రియలు చేస్తున్నారంటే ఏం సమాధానం చెప్తావు? అంటే నువ్వు అవమానపరచబడి నువ్వు నమ్మిన దేవుని కూడా ఏం చేస్తున్నావు? అందుకే వీలైతే చెప్తున్న సభ ముఖ్యంగా, ఇదిగో మీరు ఇలా పరిశుద్ధంగా జీవించడం కష్టమైతే ప్రభుని విడిచిపెట్టండి. నిజానికి పరిశుద్ధంగా బ్రతకడం కష్టమే, కానీ పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడికి లోబడితే ఇది కష్టమేమీ కాదు. మనం సరెండర్ అవ్వకపోతున్నాం దేవుడికి, అది ప్రాబ్లం. పిలిచిన వాడు నమ్మదగిన వాడు అండి. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను ఎందుకు పిలిచాడు? పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు. ప్రభా నేను పరిశుద్ధంగా ఉండాలని నువ్వు డెడికేట్ చేసుకుంటే, ప్రభు దగ్గర సరెండర్ అయిపోతే ఆయన ఎందుకు నడిపించడు? ప్రాబ్లం ఆయనలో లేదు, మనం దేవునికి సరెండర్లో కాలేకపోవడంలో ఉంది. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డారు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు ఇందాక మనం చదువుని చూడండి ఒకసారి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. మీరు ఉన్న ప్రకారము పరిశుద్ధులుగా ఉండండి. ఎందుకు ఇంత స్పష్టమైన ఆజ్ఞ దేవుడు ఇచ్చాడంటే ఆయన పరిశుద్ధులే ఉన్నాడంట. అయితే ఈ పరిశుద్ధత కేవలం బయట ప్రవర్తన విషయంలోనే కాదు. బయట ప్రవర్తన ఏంటి? చాలా మంది బయటికి చాలా పరిశుద్ధంగా ఉంటారు, కానీ ఆలోచనలో పరిశుద్ధంగా ఉండాలి, మాటల్లో పరిశుద్ధంగా ఉండాలి, పనులు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది బయటికి చాలా పరిశుద్ధంగా ఉంటారని చెప్పినా, కానీ ఆలోచనలో ఏం చేస్తారు? పాపం చేస్తారు. మాటల్లో ఏం చేస్తారు? పాపం చేస్తారు. ప్రవర్తనలో ఏం చేస్తారు? పాపం చేస్తారు. మరి ఏంటి పరిష్కారము? ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. పరిష్కారం ఏంటి తెలుసా? ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానంలో పరిశుద్ధత కలిగి ప్రయత్నించండి. పరిశుద్ధం లేకుండా ఎవరన్నా కూడా ఏం చేయడు? ప్రభువును చూడలేడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలంట? చూడండి, పరిష్కారం అన్నాను కదా, అదే ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు, గాని సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ఇదిగో మనము కూడా, మనం అంటే ఏంటి? క్రీస్తుని అంగీకరించిన మనము కూడా కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఆయన కృపాసన యొద్దకు చేరాలి. ప్రభువా, ఈ పాపం చేయకూడదని అనుకుంటున్నాను, కానీ నేనేం చేస్తున్నాను? చేసేస్తున్నాను.
అందుకని ఆయన కృప కొరకు నువ్వు ఏం చేయాలంట? ఆయన కృపాసనం యొద్దకు రావాలంట. అక్కడ 16 వచనంలో రాయబడితే, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఆయన కృపాసనం మనం ఏం చేయాలి? చేరాలి. ఎందుకని? మన బలహీనతలు మనం జయించలేకపోతున్నాం. కానీ నువ్వు ఏ బలహీనత అయితే నువ్వు ఫేస్ చేస్తున్నావో అదే బలహీనతను దేవుడు జయించాడు. కాబట్టి ఈ బలహీనత ఎలా జయించావు ప్రభా, నాకు సహాయం చేయమని అడగడానికి ఎక్కడ రావాలా? ఆయన కృపాసనం ఎద్దుకు రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడితోనూ దేవుడి సన్నిధితోనూ పని లేదు. ఆదివారం ఇష్టమైతే వస్తాను, లేకపోతే మానేస్తాను. అందుకే మనం ఇంకా ఎక్కడ బతుకుతున్నాం? పాపంలో బ్రతుకుతున్నాం. గత బుధవారాన్ని గుర్తు చేశాను. పాపం అంటే దేవునికి దూరంగా ఉండటమే. పాపం అంటే ఏంటి? దేవునికి దూరంగా ఉండడమే పాపము. దానికి గుర్తుగా ఏదేదో తోటలో ఆదామములు దేవుడు ఏమన్నాడు? ఈ పండు తిను దినమున నిశ్చయంగా మీరు చచ్చిపోతారు. కానీ వాళ్ళు చచ్చారా? కానీ దేవుడి నుండి ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఇది పాపం. అందుకే ఆ పాపాన్ని జయించాలంటే నువ్వు ఎవరి దగ్గర రావాలా? ఆయన కృపాసనం యొద్దకు రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే కండిషన్ ఏంటో తెలుసా? ఆయనకి విధేయత చూపించాలి. ఏం చూపించాలా? కృపాసనం యొద్దకు రావాలంటే ముందు నువ్వు బెండ్ అవ్వాలా, నీలో విధేయత కనబడాలా. విధేయత లేకుండా నువ్వు ఎవరి దగ్గర రాలేవు, దేవుని యొద్దకు రాలేవు. దేవుడితో నా పనేంటి అని ఎవరైనా అనుకుంటున్నాడంటే వాడికి ఏం లేదు తెలుసా? విధేయత లేదు. విధేయత లేని వాడు ఎక్కడ రాడు? దేవుడి దగ్గర రాడు. నిజానికి దేవుడు ఎక్కువ, నువ్వు ఎక్కువ? దేవుడు గొప్పడు, నువ్వు గొప్పడువా? కానీ దేవుడు కొంటే నేను గొప్ప ఉండని ఫీల్ అవుతున్నావు అంటే నీలో ఏముందో తెలుసా? అవిధేయత ఉంది, విధేయత లేదు. అందుకే దేవుని ఆజ్ఞలో ఉండవలసింది ఏంటి తెలుసా? విధేయత. దేవుని ఆజ్ఞలో ఉండవలసింది ఏంటి? విధేయత. కానీ దేవునికి విధేయత కానివాడు ఆయన ఆజ్ఞను పాటించలేడు. దేవుడికి విధేయత కానివాడు ఏం చేయలేడు? ఆయన ఆజ్ఞను పాటించడు. వ్యభిచారం చేయొద్దు, జారత్వం చేయొద్దు అని దేవుని వాక్యం పదే చెప్తున్నా చేస్తున్నామంటే నువ్వు దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నావు? విధేయత చూపించట్లేదు. అందుకే ఈ పరిశుద్ధమైన నడకలో మనకి తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైనటువంటి క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ సరైన సంబంధం కలిగి ఉండాలి. ఎందుకు ముగ్గురు పేర్లు ప్రస్తావించానో తెలుసా? తండ్రి అయిన దేవుడు మనం పిలిచాడు. ఇందాక చెప్పాను కదా, చీకటిలో నుండి వెలుగులోకి పిలిచాడు, మరణం నుండి జీవంలోకి పిలిచాడు, అంతేకాకుండా పాపం నుండి తన వద్దకి పిలిచాడు. ఎవరు పిలిచారు? ఇదంతాను తండ్రి అయిన దేవుడు. మరి కుమారుడైన యేసుక్రీస్తు ఎందుకు సరైన సంబంధం కలిగి ఉండాలంటే ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి. ఆయన మన కొరకు ఏం చేశాడు? మరణించాడు. మరి పరిశుద్ధాత్మ దేవునితో ఎందుకు సరైన సంబంధం కలిగి ఉండాలంటే అట్ ప్రజెంట్ నువ్వు పాపంలో పడిపోకుండా, పాపం చేయకుండా జీవించాలంటే నీకు సహాయం ఎవరో తెలుసా? నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నువ్వు తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవునితోనూ ఎవరైతే సరైన సంబంధం కలిగి ఉంటారో వాళ్ళే విధేయత చూపిస్తారు, వాళ్ళే దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, వాళ్ళే వ్యభిచార జారత్వాలకి పాపానికి దూరంగా ఉంటారనే విషయం మనకి అర్థం అవ్వాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడే మన శరీరాన్ని దేవుని ఆలయంగా చేస్తాడు. నిజానికి ఈ దేహం ఉంది చూసారా, ఇది దేవుని ఆలయం. కానీ దేవుని ఆలయంగా ఉంటుందా? ఉండట్లేదు. కానీ దేవుని ఆలయంగా ఉండాలంటే ఎవరు మనలో రావాలంట? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనే పేరులోనే ఉంది ఆయన పరిశుద్ధుడు. మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో రావాలంటే మనలో ఉన్న ఏది బావాలి చెప్పండి? మాట్లాడాలి. పాపం బావాలి. అంటే నీలో నాలో పాపం ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు రాడని అర్థమైపోతుంది. మరి అటువంటిప్పుడు పరిశుద్ధాత్మ దిగిరవ్వాయి అంటే ఎక్కడ అవుతాడైనా? దిగిరమ్మయ్యా, నాలో రమ్మయ్యా అని నువ్వు అడగాలంటే ముందు ఆయన అంటాడు నీలో పాపం పోవయ్యా అని ఆయన అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి ఇబ్బంది ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి ఇబ్బంది లేదు నీ జీవితంలో, నా జీవితంలోకి. కాకపోతే పాపం ఎలా ఉంది? అడ్డంగా ఉంది. పాపం ఎలా ఉంది? మనకే ఆయనకి అడ్డంగా ఉంది. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు. మీ దేహము దేవుని వలన
మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని మహిమపరచాలంటే మనలో ఎవరు ఉండాలా? పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో లేకుండా దేవుని మనం ఏం చేయలేము? మహిమపరచలేము. పరిశుద్ధాత్మ మనలో లేకుండా మనం ఏం చేయలేము? దేవుణ్ణి మహిమపరచలేము. ఇక అర్థమైందా? ఇప్పుడు కరెంట్ పోయింది, నేను మైక్ కొన్నాను. ఇప్పుడు మైక్ పని చేయాలంటే ఏముండాలా? మరి మైకు ఏమి లేకపోతే పని చేయదు. కరెంట్ లేకపోతే, పవర్ లేకపోతే, అదే ఇప్పుడు మైక్ ఉంది కదా, మైక్ ఉన్నా సరే దానికి ఏం కావాలా? అలాగే నువ్వు దేవుని నమ్ముకున్నా సరే పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే నువ్వు దేవుని కొరకు బ్రతకలే. అర్థమైందా? మైక్ ఉంది కానీ ఏం లేదు. అలాగే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కానీ ప్రభు కొరకు ఎందుకు బ్రతకట్లేదు తెలుసా? నీలో పరిశుద్ధాత్మ దేవునికి నువ్వేమివ్వలేదంటే చోటు ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు, ఆయన ఆహ్వానించలేదు. కాబట్టి ఇక్కడున్న మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోకి, మన జీవితంలోకి ఆహ్వానించకపోతే నువ్వెన్నడూ దేవుని మహిమపరచలేదు, మహిమపరచలేవు కూడా. కానీ దేవుడు నిన్ను నన్ను అంటున్నాడు, నిన్ను విలువ పెట్టి కొన్నాను, నీ దేహంతో దేవుణ్ణి ఏం చేయమంటున్నాడు? నా దేహంతో నేను దేవుని మహిమపరచాలి, మీ దేహంతో మీరు దేవుణ్ణి ఏం చేయాలి? దేహం అంటే ఏంటి? ఈ నిలువెల్ల శరీరం, దీన్ని అపవిత్రం చేసుకోకూడదు. దీన్ని ఏం చేయకూడదు? అపవిత్రం చేసుకోకూడదు. అందుకే పెండ్లి ప్రమాణాల్లో దైవజనులు ఇలాగా, ఇదిగో నీ శరీరం మీద నీ భర్తకు తప్ప ఇంకెవరికి అధికారం లేదు, ఇదిగో నీ శరీరం మీద నీ భార్య తప్ప ఎవరికి అధికారం లేదు అని ఎందుకు గుచ్చి ప్రమాణం చేస్తారంటే పరిశుద్ధంగా బ్రతకమని, దేవునికి మహిమ కలుగును గాక. ఎలా బ్రతకమని? పరిశుద్ధంగా బ్రతకమని. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నల్లును విలువ పెట్టుకున్నాడు. మనము మన సొత్తు కాదంట. ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు. కాబట్టి దేవుని సొత్తు అయితే మనం మన దేహంతో దేవుణ్ణి ఏం చేయాలంట? మాట్లాడండి. దేవుని మహిమపరచాలి. మరి ఎలా పాస్టర్ గారు దేవుని మహిమపరచాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పిందేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర కోరికలను ఏం చేయాలంట? అంటే శరీర కోరికలు నెరవేర్చకుండా ఉండాలంటే మనం ఎలా నడవాలంట? చెప్పాను కదా ఇందాకలా, బైబిల్ కేవలము లోపాలను ఎత్తి చూపించదు, దానికి పరిష్కారాలు కూడా ఏం చేస్తుంది? నిజమే, నీలో ఒక శరీర బలహీనత ఉంది, లేదా నాలో ఒక శరీర బలహీనత ఉంది, లేకపోతే ఇంకో శరీర బలహీనత ఉంది. ఈ శరీర బలహీనత నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఎలా నడవమని చెప్తుంది వాక్యము? ఆత్మానుసారంగా నడవండి. మరి ఆత్మానుసారంగా నడవాలంటే నువ్వేం చేయాలా? మరలా చెప్తున్నాను, ప్రభు కృపాసనకు నువ్వు వచ్చి నువ్వు సరెండర్ అయిపోవాలి. ప్రభు నా వల్ల అవట్లేదయ్యా పాపం చేయకుండా ఉండడం, నా వల్ల అవట్లేదయ్యా ఈ యొక్క అవిధేయతను నువ్వు కనపరచలేకుండా, ఇదిగో నేను విధేయత కలిగి నేను పాపం చేయకుండా ఉండాలంటే నేను నీకు లోబడతాను. ఏం చేస్తాను? నేను నీకు లోబడతాను. అలా చెప్పగలిగినప్పుడే మనం ఆత్మానుసారంగా నడవగలుగుతాం. అప్పుడే శరీర ఆశలపై మనం ఏం చేస్తాము? జయాన్ని పొందుకోగలుగుతాం. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వస్తే చేసే అద్భుతం ఏంటో మరొకటి చెప్పనా? మనలోనంట పరిశుద్ధమైన కోరికలను కలిగిస్తాడంట. ఏ కోరికలను? ఆ కోరికలు కూడా ఎలాగుంటాయంట? పరిశుద్ధమైన కోరికలు కలిగిస్తాడంట. స్వచ్ఛమైన వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండేలా చేస్తాడంట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది చూడండి. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాల్లో, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్త దుష్టత్వాన్ని నేనే చదువుతాను, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. అంటే నువ్వు పాపము మాని
పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధమైన కోరికలు స్వచ్ఛమైన వాక్యం పట్ల నువ్వు ఎదగాలంటే దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రభు దయాళుడని మీరు ఏం చేయండి, రుచి చూడండి. అలా రుచి చూస్తేనంట మీలో ఉన్న దుష్టత్వం పోతుందంట, సమస్తమైన కపటం పోతుందంట, వేషధారణ పోతుందంట, అసూయ పోతుందంట, సమస్త దూషణ మాటలు మాని ఎలా ఉంటారని తెలుసా, కొత్తగా జన్మించిన శిశువు అనగా అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క దేహం చూడండి ఎంత స్మూత్ గా ఉంటుందో. మీరు ఎప్పుడైనా తెలుసు కదా మీకు, స్త్రీలుగా ఎంత మృదువుగా ఎంత స్వీట్ గా, ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత వాళ్ళకి పౌడర్ రాస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది కదా, అంత న్యూగా ఉంటామంట మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఆత్మకు చోటు ఇవ్వగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనలో జీవిస్తే పరిశుద్ధమైన కోరికలు, వాక్యం పట్ల ఆసక్తి, అంతేకాదు ఇంకా ముఖ్యమైన విషయం తెలుసా, శోధన సమయాల్లో దేవుడు మనల్ని తప్పించి తన వాగ్దానాన్ని గుర్తు చేస్తాడంట. యోహాను గారు రాసినటువంటి పత్రిక యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడుతున్న మాట. 14వ అధ్యాయం 26వ వచనంలో చూడండి, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు ఏం చేస్తారో జ్ఞాపకం చేస్తారు. ఇది కాదు, వాక్యంగానే వింటే ఒకవేళ పాపం చేసే పరిస్థితులు వస్తే ఆ పాపము చేయకూడదని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం చేస్తాడంట, జ్ఞాపకం చేస్తాడంట. ఏసేపుకి ఎవరు జ్ఞాపకం చేశారు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకొస్తు పండుగ దినాన్ని వచ్చారు కదండి, అప్పుడు లేడండి అని అనుకోకండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనబడుతున్న త్రియేకుడు ఆది నుంచి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నిన్నైనా నన్నైనా పాపం చేయకుండా పాపాన్ని నుండి తప్పించి దూరం చేసి మనకు వాగ్దానాలు గుర్తు చేసి ఈ పాపం నుండి దూరంగా వెళ్ళమని దేవుడు మనకు ఎలా ఉన్నాడు తెలుసా, ఒక ఆదరణకర్తగా సహాయకుడిగా ఉన్నాడు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడు తెలుసా, ఇదిగో మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. మనం పాపం చేయకుండా ఉండాలంటే దేవుని ఆత్మను ఖడ్గముని మనం ఏం చేయాలా, ధరించుకోవాలి. నేను ఇంకా 7వ వచనంలోనే ఉన్నాను. దేవుడు మనం ఎందుకు పిలిచాడంట, పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచాడు. మరి 2వ లైన్ ఉంది కదా, ఎందుకు పిలవలేదంట చూడండి. ఎందుకు పిలవలేదంట, అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. ఆ మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అపవిత్రులుగా ఉండడానికి కాదు. మరి అపవిత్రత అంటే ఏంటి, దేవుని చిత్తానికి విరుద్ధమైన జీవితం అనగా వ్యతిరేకమైన జీవితమే అపవిత్రత. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద నడిచినప్పుడు ఏ పక్క నడవాలి తెలుసా, ఏ పక్క నడవాలి, అన్ని పక్కలో నాయ నడిచేస్తే చెప్పండి, అవతల వచ్చి ఏం చేస్తాడు, అవుతుందా లేదా? అంటే ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది, నువ్వు నడిచేటప్పుడు రోడ్డుకి ఎడం పక్కన మాత్రమే నడు. అవతల వచ్చేటప్పుడు వారికి ఏమవుతుంది, ఎడం పక్క ఆ పక్క అవుతుంది. కాబట్టి ఆడి మార్గాన్ని ఆడిపోతాడు, నీ మార్గాన్ని నువ్వు పోతావు. అప్పుడు ఇద్దరికి ఏం జరగవు, యాక్షన్ జరగవు. లేదంటే రోడ్డు అంతా నాదని చెప్పేసి ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళావు అనుకో, ఆ పక్కన వచ్చి నేను ఏం చేస్తాడు. అలాగే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము జీవిస్తే పరిశుద్ధత, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము జీవించకుండా వ్యతిరేకంగా జీవిస్తే అది ఏంటో తెలుసా, అపరిశుద్ధత లేదా అపవిత్రత. ఇక్కడ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదనే మాటకు అర్థం ఏంటంటే దేవుని చిత్తానికి విరోధమైన జీవితం జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. రెండోది, నైతికంగా ఆత్మీయంగా అపరిశుద్ధమైన ప్రవర్తన అనేది దేవుడు ఆమోదించట్లేదు. ఈ సందర్భంలో ముఖ్యంగా లైంగిక పరమైనటువంటి అపవిత్రత అంటే పౌలు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటి తెలుసా, ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలోనూ వ్యభిచార జారత్వాలకి చోటు లేదు. ఇది దేవుడు కోరుకునే జీవితము కాదు. ఒకవేళ దేవుడు శమిస్తాడులే కదా అని నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే, మళ్ళా చెప్తున్నాడు, దేవుడు శమిస్తాడులే కదా అని నీ ఇష్టానుసారంగా జీవిస్తానని అంటే దానికి ఆన్సర్ 8వ వచనం ఉంది. నేను వచ్చే వారం చెప్తాను. అయినా సరే మళ్ళీ వచ్చే వారం వస్తారో రారని నాకు డౌట్ వచ్చి చిన్నగా గుర్తు చేస్తున్నాను. చూడండి ఏంటి 8వ వచనంలోను ఏమనుంది. 8వ వచనంలో, కాబట్టి ఆయన ఆజ్ఞను ఉపేక్షించేవాడు వాడు మనుషుని ఉపేక్షించట్లేదు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే
ఉపేక్షిస్తున్నారంట. ఎవరిని ఉపేక్షిస్తున్నారంట? ఉపేక్షించడం అంటే తిరస్కరించడం. ఇంత వాక్యం ఉన్న తర్వాత, వ్యభిచార జారత్వాలు చెయ్యొద్దని దేవుడు చెప్పిన తర్వాత, మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే వ్యభిచార జారత్వాలకు దూరంగా ఉండమని దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత కూడా ఎవడైనాను ఇంకా ఆ పాపంలోనే జీవిస్తే వాడంట మనుషులు కాదంటే ఉపేక్షించేది, అంటే తిరస్కరించేది ఎవరినంట? అది ఏటన్నది వివరంగా చెప్పే ప్రయత్నం వచ్చే వారం చేస్తాను. ఫైనల్ గా ఈ 4వ అధ్యాయము 7వ వచనం ఏం జ్ఞాపకం చేస్తుందో ఒకసారి క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మొదటగా దేవుడు మనకు రక్షణ ఇవ్వడానికి పిలవలేదు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి పిలిచాడు. రక్షణ అన్నప్పుడు ప్రభు యొక్క వాక్యం విని నువ్వు రక్షింపబడ్డావు, అక్కడితో అయిపోలేదంట. మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. ఇది మొదటి పాయింట్. రెండవది, క్రైస్తవ జీవితం లోక విధానానికి భిన్నంగా ఉంటుంది. క్రైస్తవ జీవితం ఏముంటది? లోక విధానానికి భిన్నంగా ఉంటుంది. చెప్పమని చిన్న ఉదాహరణ. ఇలాగంటే నేను ఏమనుకోవద్దు, భర్త లేనిది పాపం చేస్తే చేసింది అని ఏ విధానం మాట్లాడాల? లోక విధానం. క్రైస్తవ విధానం ఏం చెప్తుందో తెలుసా? భర్త ఉన్నా లేకపోయినా నువ్వు పరిశుద్ధంగా ఉండమని చెప్తుంది. ఇది ఏ విధానం? దైవ విధానం. అందుకే క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా లోక విధానానికి భిన్నంగా ఉంటుంది. మూడోది, పరిశుద్ధత ఒక ఆప్షన్ కాదు. అంటే ఏంటి? జీవిస్తే జీవించవచ్చు, లేకపోతే మానేయచ్చు కాదు. ప్రతి క్రైస్తవ విశ్వాసి పరిశుద్ధతే లక్ష్యంగా పెట్టుకుని బ్రతకాలి. ఎలాగా? పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచే లక్ష్యంగా పెట్టుకుని బ్రతకాలి. నాలుగోది చూడండి, దేవుని పిలుపుకు తగిన విధంగా ప్రతిరోజు జీవించాలంట. ఏంటండి? ఆదివారం ఒక్కరోజే కాదంటండి, ప్రతిరోజు దేవుని పిలుపుకు తగిన విధంగా జీవించాలి. ఐదోది, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మనకు పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. ఆ మార్గదర్శకత్వాన్ని మనము కోరుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. చెప్పాను కదా, మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఉండలేము. దానికి ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కావాలి. ఈరోజు వర్తమానం మీకు అర్థమైతే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆకర్షించి రక్షించును గాక. మరలా చెప్తున్నాను, దేవుడు మళ్ళీ ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. ఇక్కడ పరిశుద్ధత అంటే కేవలము సువార్త వినేసి ఊరుకోవడానికి కాదు. మన దైనందిన జీవితంలో ఆయన గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము మనం ప్రతిరోజు పాపమునకు దూరంగా ఉండి పరిశుద్ధంగా జీవించాలి. ఎంత వాక్యం విన్న తర్వాత కూడా నేను ఇంకా అపవిత్రంగానే బ్రతుకుతాను పాస్టర్ గారు అని అంటే వాళ్ళకి దేవుడే శిక్ష విధిస్తాడనే విషయం 6వ వచనంలో విన్నాము. అంతేకాదు, అటువంటి వారంట దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారంట? తిరస్కరిస్తున్నారంట. ఇంకా దేవుడే చూసుకుంటాడు పనిష్మెంట్ ఏమి ఇవ్వాలన్నది. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. చెప్పబడిన దైవ వాక్యాలను బట్టి మనం